రాజుగారి పుణ్యం. కనకగిరిని పరిపాలించే కమలాకరుడు గొప్ప కళాప్రియుడు, భోజనప్రియుడు. ఆయన ఆస్థానంలో అనునిత్యం సంగీత కచేరీలు, నృత్య కార్యక్రమాలు, పండిత సభలు జరుగుతుండేవి. ఆయన తీరిక చేసుకుని అప్పుడప్పుడు మారువేషంలో రాజధానికి దాపులనున్న అడవిలో ఒంటరిగా తిరుగుతూ ప్రకృతి అందాలను తిలకిస్తూ వివిధ రకాల పక్షుల కిలకిల రావాలను వింటుండేవాడు. అడవిదారిలో నగరానికి కొంచెం పెడగా ఒక పాతకాలపు చిన్న పూరిల్లున్నది. రాజుగారు అటువైపుగా అడవిలోకి వెళ్ళేటప్పుడు ఆ ఇంట్లో నుంచి కమ్మటి వంకాయ ఇగురు వాసన గుప్పున కొట్టి ఆయన జిహ్వ చాపల్యానికి గురి అయ్యేవాడు. ఆయన రోజూ తన భవనంలో పంచభక్ష్య పరమాణాలతో విందు భోజనం ఆరగిస్తున్నా వంటకాలకు అంత అద్భుతమైన వాసన ఏనాడు ఎరగడు. ఆ ఇంట ఎలాగైనా ఒకసారి భోజనం చేయాలని ఆయనకు కోరికగా ఉండేది. ఒకరోజు మధ్యాహ్నం రాజు మారువేషంలో ఆ ఇంటి తలుపు తట్టాడు. వెంటనే ఒక పక్క చిక్కిన పేద ముత్తైదువు తలుపు తీసి, "ఎవరు బాబు, ఇంత ఎండన పడి వచ్చారు? ఏం కావాలి?" అని అడిగింది. రాజు ఏమాత్రం తొనక్కుండా, "పరదేశిని, ఆకలిగొని ఉన్నాను. ఈ పూటకింత భోజనం పెడతారా?" అన్నాడు. "అయ్యో, ఇప్పుడే మా భోజనాలు అయిపోయాయి. అయితేనేం, ఆకలి మీద వచ్చారు. ముందు లోపలికి రండి" అన్నదామే. ఆమె పేరు అలివేలు. రాజుగారు లోపలికి వెళ్ళి ముందు గదిలో ఒక పాతకాలపు కుర్చీలో కూర్చున్నాడు. అలివేలు ఆ పక్కనే చాప మీద నిద్రపోతున్న భర్త పరమేశాన్ని తట్టి లేపుతూ, వేళకాని వేళలో ఒక పరదేశి వచ్చాడు. ఆకలి మీద ఉన్నాడు పాపం. లేచి వెళ్ళి ఇంత వంకాయ ఎగురు చేసి 4 జొన్న రొట్టెలు కాల్చు అని చెప్పింది. పరమేశం బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ లేచి రాజుగారికేసి ఒకసారి చూసి ఆదరాబాదరా పెరటి తోటలోంచి 4 వంకాయలు కోసి తెచ్చి వంట పనిలో పడ్డాడు. "మా రాజుగారి పుణ్యాన వంట మా ఆయనే చేస్తాడు" అంటూ నవ్వింది అలివేలు. భర్త వంట చేయటానికి రాజుగారి పుణ్యానికి ఉన్న లంకె ఏమిటో బోధపడలేదు రాజు కమలాకరుడికి. కొద్దిసేపట్లో రొట్టెలు, వంకాయ ఇగురు సిద్ధమయ్యాయి. అలివేలు రాజుతో, "భోజనానికి లేవండి. మా రాజుగారి పుణ్యాన అతిథికి కాళ్ళు కడుక్కోవటానికి నీళ్లు కూడా ఇవ్వకుండా వంటగదిలోకి ఆహ్వానించవలసి వచ్చింది" అని నవ్వింది. ఆ తర్వాత అరటి ఆకులో జొన్న రొట్టెలు, వంకాయ కూర వడ్డిస్తూ, "మా రాజుగారి పుణ్యాన పరదేశికి ఇదే గొప్ప విందు భోజనం" అన్నది అలివేలు. రాజు తృప్తిగా భోజనం ముగించి చేతులు కడుక్కొని వచ్చి, "మీరు అనుక్షణం మీ రాజుగారిని తలుచుకోవటం మీ రాజభక్తికి నిదర్శనం" అన్నాడు. "ఇంకా నయం" అంటూ ఆ మాటలకు పొట్టచక్కలయ్యేలా నవ్వింది అలివేలు. రాజు తెల్లబోయి, "ఏం, మీ రాజుగారి పట్ల అభిమానం, భక్తి లేవా?" అని అడిగాడు చిరుకోపంగా. దానికి అలివేలు, "కాస్త వివరంగా చెబుతాను, ఓపిగ్గా వినండి. ఈ రాజ్యంలో సామాన్య పౌరులు లక్షల సంఖ్యలో ఉన్నారని అసలు మా రాజుగారికి తెలిసినట్టే లేదు. ఆయన కళ్లకు కవులు, కళాకారులు తప్ప మరెవరూ కనిపించరు. మా ఆయన పెద్ద చదువులే చదివారు. అయినా ఏం లాభం? రాజ్యంలో యోగ్యులకు ఉద్యోగాలు లేవు. పెళ్లి సమయంలో లాంఛనాలుగా నా పుట్టింటి వారిచ్చిన డబ్బులను వడ్డీలకు తిప్పుతూ గుట్టుగా బతుకుతున్నాం. నాది భారీ చెయ్యి అని దుబారా చేస్తానని రోజూ వంట ఉద్యోగం లేని నా భర్త చేస్తాడు. ఆయనకు ఉద్యోగం అంటూ లేకపోవటం రాజుగారి పుణ్యమే కదా" అన్నది. రాజు ఆలోచనలో పడ్డాడు. ఇంతలో అలివేలు మళ్లీ నోరు విప్పింది. "నగరం పక్కగా వెళ్లే నది నీళ్లు సముద్రంలో కలుస్తాయి కానీ ప్రజలకు ఉపయోగపడవు. ఆ నీళ్లను ప్రజలకు అందచేసే ఆలోచన మా రాజుగారికి రాదు. అందుకే ఆయన పుణ్యాన అతిథులకు కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళిచ్చే భాగ్యానికి నగర ప్రజలు నోచుకోలేదు. ఆ కారణంగానే మిమ్మల్ని వంటగదిలోకి తిన్నగా తీసుకుపోవలసి వచ్చింది." రాజు శ్రద్ధగా ఆమె మాటలు వినసాగాడు. అలివేలు మాట్లాడటం ఆపగానే ఆయన ఈసారి చిరునవ్వు నవ్వుతూ, "సరిసరి, ఇంకా రాజుగారి పుణ్యం ఏమైనా ఉంటే వినాలని ఉంది" అన్నాడు. తమ రాజుగారి గురించి ఈ పరదేశీకి ఇంతగా వినాలన్న కుతూహలం ఎందుకబ్బా అనుకుంటూ అలివేలు ప్రజల కనీస అవసరాలైన తిండి, బట్ట, నివాసం గురించి మా రాజుగారు పట్టించుకోరు. అయినా పాపం
సంగీతం, నృత్య వినోదాల మధ్య ఆయనకు తీరిక ఎక్కడిది? అందువల్లే దూర ప్రాంతాల నుంచి వచ్చే పరదేశులకు ప్రజలు జొన్న రొట్టెలతోనే విందు భోజనం పెట్టవలసి వస్తున్నది. ఇందుకు క్షమించండి అన్నది. దానితో రాజు కమలాకరుడికి రాజుగా సామాన్య ప్రజల పట్ల తన బాధ్యత ఎలా మరిచింది తెలిసి వచ్చింది. ఆయన ఆ దంపతులకు తానెవరైంది చెప్పి, నలభీమ పాకాన్ని మరిపించే మీ ఆయన వంట అమోఘం. ఆయన రాజప్రాసాదంలో వంటవాళ్లకు తగిన సూచనలు చేయగల సమర్థుడు. ఇక నీ సంగతి, నీవు రాణిగారికి ముఖ్య సఖిగా ఉంటూ ఇలాగే నిర్మోహమాటంగా నీ అభిప్రాయాలు తెలియజేస్తూ ఉండు. ఆమె ద్వారా వింటూ నా పాలనలో ఉన్న లోపాలను అతి త్వరలో సరిదిద్దుకుంటాను. ఆలస్యం ఎందుకు? రేపే మీరు రాజప్రాసాదానికి వచ్చేయండి అని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. మర్నాడు రాజాంతపురానికి భర్తతో పాటు బయలుదేరుతూ, అంతా రాజుగారి పుణ్యం అనుకున్నది అలిబేలు ఆనందంగా.